హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మే నెల జీతాలు పెన్షన్లు జమ తాజా సమాచారం తెలుసుకుందామండి. సో వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు వరకు ఉన్న తాజా అప్డేట్ ప్రకారం అయితే మనము బిల్ చెక్ చేయడం జరిగిందండి. ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ ఇన్ ద డేట్స్ 17th to 26 ఇన్ ద మంత్ అని అయితే రావడం జరిగింది. సో డీడీఓలు బిల్ అప్లోడ్ చేయడానికి అయితే బిల్లు ప్రిపేర్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే ఇప్పుడు అవకాశం ఉంది ఈ రోజు నుంచి. సో మీరు కూడా మీ డీడీఓలు బిల్లు త్వరగా అప్లోడ్ అయ్యేలా చూసుకోండి. సో త్వరగా బిల్లు అప్లోడ్ అయిన వారందరికీ కూడా త్వరగా జీతాలు పెన్షన్లు జమ అవ్వడం అయితే చూస్తున్నాము 1వ తేదీ 2వ తేదీలలో. ఇక 17 అంటే ఈ రోజు నుంచి 26వ తేదీ లోపల అయితే ఈ బిల్ అప్లోడ్ ప్రాసెస్ అనేది పూర్తవుతుందండి. తర్వాత బిల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సిఎఫ్ఎంఎస్ వారి నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. అదేంటంటే సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ టు బి అటాచ్డ్ విత్ మే 2024 బిల్స్ టు సబ్మిట్ టు ట్రెజరీ. సో ట్రెజరీకి ఈ బిల్లుతో పాటుగా డీడీఓలు సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని కూడా సమర్పించాల్సి అయితే ఉంటుందండి. సో అది కూడా మీరైతే దానికి కూడా ఓసారి చెక్ చేసుకోండి. సో మీ డీడీఓ చేత సంతకం పెట్టించి అది డీడీఓలే అప్లోడ్ చేస్తారు. ఇక ఏపీజీఎల్ఐ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఏపీజీఎల్ఐ నుండి ఫిర్యాదు స్వీకరించిన గడువును ఈ నెల లాస్ట్ వరకు పొడిగిస్తూ సమాచారం అండి సంఘాలకు తెలుపుతూ పంపిన సర్కులర్. సో అధిక పెన్షన్ పొందేందుకు వీలు ఉన్నా కూడా సో కొన్ని కారణాల వల్ల అధికారులు రిజెక్ట్ చేయడము ఇలా జరుగుతుంది. సో వారందరికీ కూడా కొందరికి ఇంకా అప్లికేషనే అందలేదు, వాళ్ళు ఎలా అప్లై చేసుకుంటారన్న నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు అయితే పాలసీలు స్వీకరించేందుకు అయితే గడువును పెంచిందండి. సో ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే త్వరగా అప్డేట్ చేసుకోండి. మరొక అప్డేట్ ఏంటంటే యూనియన్ ప్రాతినిధ్యం మేరకు ఇంటర్ టీటీసీ వారికి 12 సంవత్సరాల స్కేల్ని వర్తింపజేస్తూ డిటిఏ నుంచి అందరి డీడీఓలకు వెలువరించిన ఉత్తర్వులండి. జీతాలు మరియు సో ఈ విధంగా అయితే ఉంది ఇప్పటివరకు తాజా సమాచారం. సో ప్రజెంట్ అయితే బిల్లు అప్లోడ్ చేయడానికి అయితే ఆప్షన్ అవైలబుల్ ఉంది. సో మీ బిల్లు కూడా అప్లోడ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మే నెల జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్లో అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు తాజా ఇన్ఫర్మేషన్తో అయితే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని అలాంటి వీడియోస్ కావాలని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.